అసలు ఇంకా దారుణం ఏంటంటే ఎలా ఉంది అంటే పరిస్థితి, ఈ నకిలీ మద్యం, అదే నకిలీ అని కూడా అనలేమేమో, కల్తీ స్పిరిట్ తెచ్చి దానికి రంగులద్ది జనం గొంతుల్లోకి, ఈ మద్యపాన ప్రియుల గొంతుల్లోకి విషాన్ని నింపినట్టుగా నింపేసే వ్యాపారం. ఒక పక్కనేమో నకిలీ మద్యం, అటు చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి దగ్గర మొదలుపెట్టి ఇటు పరవాడ దాకా ఊర్లో ఆర్ఓ ప్లాంట్ ఉంటాయి కదా, వాటర్ ప్లాంట్లు నడిపినట్టుగా నడిపేస్తున్నారు. వాళ్ళే సొంతంగా లేబుల్స్ వేసుకోవడం, వాళ్ళే సొంతంగా హాలోగ్రాములు వేసుకోవడం, వాళ్ళే సొంతంగా క్యూఆర్ కోడ్లు పెట్టేసుకోవడం. ఎవర్లా చేస్తున్నారంటే తెలుగుదేశం. ఎవరు దీని వెనకాల ఉన్నారంటే ప్రభుత్వ పెద్దలు. 3 బాటిల్స్ 6 పెగ్గల్లాగా నడుపుతున్నారు. ఇప్పుడు ఇవాళ కొత్తగా పత్రికలో చూస్తే ఎక్సైజ్ కానిస్టేబుల్ని వెళ్ళి క్యూఆర్ కోడ్ల మీద మందు బాబులకి అవగాహన కార్యక్రమం అంట. పేపర్లో చాలా గొప్పగా రాస్తున్నారు. ఎవరికి కావాలి మీకు క్యూఆర్ కోడ్? ఎందుకంటే మీరు పర్మిట్ రూములు పెట్టిన తర్వాత, మీరు లూజ్ సేల్స్కి అనుమతి ఇచ్చిన తర్వాత, ఊరు వాడ బెల్ట్ షాపులు నడుపుతున్న తర్వాత ఎవరికి కావాలి మీ క్యూఆర్ కోడ్? మీ క్యూఆర్ కోడ్తో ఏమో అవుతుంది చెప్పండి. నిన్ననే ఒక గ్రామంలో నేను అడిగా, బెల్ట్ షాపుల గురించి అడిగితే 1, 2, 3, 4 అని లెక్క పెట్టి 30-40 దగ్గర లెక్కెట్టి ఇంకా ఆగిపోయారు. చివరికి ఇంకో విషయం కూడా చెప్పారు వాళ్ళంతా, ఇప్పుడు డోర్ డెలివరీ జరిగిపోతుంది సార్. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇచ్చినట్టుగా ఒక ఫోన్ నెంబరు 2 ఫోన్ నెంబర్లో ఉంటాయంట ఆ ఊళ్ళో డోర్ డెలివరీ చేసే వాళ్ళకి. వాళ్ళ నెంబర్ కొడితే పొలం గట్ల మీద కూడా డెలివరీ చేసేస్తున్నారు. నిన్న గ్రామంలో నాకు పెద్దలు చెప్పింది, ఎక్కడైతే పనులు జరిగితే అక్కడ డైరెక్ట్ తెచ్చి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ మీరు ఎన్ఫోర్స్మెంట్ అంటారు, వంకాయ అంటారు, గోడని కబుర్లు చెప్తారు. ఒక పక్క